మొదటి స్థలము జేసునాథుడు మన్న తీర్పు పొందుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా స్లీవలో మరణం పొందుటకు విధింపబడ్డను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా మిమ్ము మరణదండ పిలాతుడు కాడు. నా పాపములే మిమ్ము అట్టు తీర్పునకు లోజేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య జీవముకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహమును చేసినందువలన మనస్తాపముతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పూజింపబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎండము మాకు కనుగరింపు. మా ఎంత అప్పబడిన వారిని మేము భరించినట్లు మా అప్పులను మీరు మనిపు. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళాంటి మమ్మ రక్షింపు. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ గారి వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమించు. రెండో స్థలము యేసు ప్రభు శ్రీవనము ఇట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభువు తన భుజం మీద శ్రేవను మోసుకో సమయమున మనల్ని తలంచి తాను పొందబోవు పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుముగాక. నా రక్షకుడైన యేసువా మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు నప్పగించున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటులను ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగంతోనూ నా స్లీవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయంను దయచేయవలనని మేము ప్రార్థించున్నాను. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీళ్ళ మమ్మ రక్షింపుము. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపు వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మమ్ము బ్రోవా వేడినాము మేము నేక దీక్షతో. మూడవ స్థలము యేసు ప్రభు మొదటిసారి స్లేవ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. నా రక్షకుడైన యేసువా దేవరవారు రాతి స్తంభమున పొద్దిన దెబ్బన వలన మీ దేహమంతయు గాయపరపబడి ఉండెను.
మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా కారిపోవునందున నడుచునకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోయవలసి ఉంటిరి. రానువు వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేలపడిరని ధ్యానించుదముగాక. నా రక్షకుడనే యేసువా, మీకింత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడ్డ యొక్క ఫలమును చూచి నేను పాపములా పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మేము ప్రేమించు అనుగ్రహం పాలించండి. ఆమేన్. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నిగ్రహింపుము. మా ఎద పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింప కిల్లో ఉండి మమ్ము రక్షింపుము. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ పాపాత్రమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నాలుగవ స్థలము యేసు ప్రభు తమ దివ్యమాతకు ఎదురుపడుట. ఓ యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఈ ప్రయాణమందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుము గాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను తెరిచిన అంబులు పోలియుండును. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగియుండు రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలిగినట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లు ప్రార్థించండి. ఆమేన్. కనపడు మౌనంగా ఉండి. కూచిపూడి గ్రామంలో శిలువ మార్గం అయిపోయింది. బహిరంగ శిలువ మార్గం అయిపోయింది. ఎంతో మంచి మనసుతో ఎంతో చక్కగా ఆదర్శవంతంగా అందరికీ సుమాతృకగా కూచిపూడి సంఘంలో శిలువ మార్గం జరిగింది. ప్రతి వీధికి వెళ్ళాం, ప్రతి గుమ్మ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం. ఆ సంఘాన్ని దీవించమని, కూచిపూడిని ఆశీర్వదించమని ఒక క్షణం పాటు మౌనంగా ఉండి గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే కూచిపూడి ప్రధాన రహదారి ఆ వైపు ఈ వైపు ఉన్నటువంటి మన సహోదరులందరినీ దీవించమని, వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కూచిపూడిని దీవించమని ప్రార్థన చేద్దాం. చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సంఘ పెద్దలు, దీక్షపరులు, దేవమాల సభ్యులు, ఆపరేషన్ మాస్టర్, వాళ్ళ కుటుంబాలు ఎంతో చక్కగా నీళ్ళు ఆరబోయటం కావచ్చు, అర్పణ ఇవ్వటం కావచ్చు, దండం పెట్టుకోవటం కావచ్చు, సిలువను మోయటం ఎంతో చక్కగా. అరుపులు లేవు, కేకలు లేవు, అన్నీ ప్రశాంతంగా జరిగినాయి. ఊరిలో దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా ఆ గ్రామాన్ని ఫలవంతం చేయమని ప్రార్థన చేద్దాం. అడుగుదాం ప్రభుని. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడిగాక. ఉచితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నిలుపుము. మా యొక్క పొడిన వారిని మేము మన్నించినట్లు మా ఆకులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశపడక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసారము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రయించిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత,
పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. ఐదవ స్థలం, యేసు ప్రభువును సిలువను మోయుటకు సిరోనియా సీమోనుడు తోడ్పడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఇచ్చట యూదులు కఠోర చిత్తమును యోచించుదము గాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవము ఇడిచడి వారి వలె నుండను దుష్ట యూదులు చూచి వారిని స్త్రీవలో కొట్టి అవమానముగా చంపవలెనని తలంచుచుండగా త్రోవలోనే మృతి నొందుదోరేమోనని చింతించి వారి వెనుక స్లీవను మోసుకొని వచ్చుటను సిరోనియా సీమోనుడు బలవంతం చేసిరి. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లేవను ప్రోతయిక చేకొని ఆలింగమును చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంఘటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము నాకు పాలించండి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. యేసు స్వామి మోము తుడచి వాసిగా వేరోనిగా. ఆరో స్థలము, వేరోనికమస్ క్రీస్తు నాథుని ముఖమును తురుచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. వేరోనికమ భక్తి అతిదేయమును ధ్యానించుగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనుడై వారి తిరుమొహమును ఆమె చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రము వారి తమ ముఖమును తుడుచుకొని మాత్రమున వారి ముఖము పోలిక ఆ వస్త్రము మీద ముద్రించబడును. కారెను ప్రభువా నీదు రక్తము ఈ పాపికై ఈ ద్రోహికై. సిలువలో నాకై మరణించితివి, నా కలుషమును బాపగా తుది శ్వాసను విడిచితివి. నా ప్రభువా నా దేవా నన్ను మన్నించుమా, నన్ను నీ ప్రేమతో క్షమించుమా. ముళ్ళ కిరీటము నీ శిరమునగాంచి తిని, నా పాపముల భారమే. యేసు ప్రభు రెండోసారి స్లీవ్ క్రింద బోర్ల పడుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రెండోసారి స్లీవ్ క్రింద పడుటను యోచించుము గాక. ఈ పాటల వలన వారి తిరస్కరిస్తున్నందున అవయవములందున గల గాయములలో మరలా నొప్పి కలిగెను. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు గోడల్ని మార్గాలు చూపిస్తున్నాడు భగవంతుడు. మారండి ఎక్కడైనా కానీ, మార్పు చెందండి ఎక్కడైనా కానీ. మారితే మీ కుటుంబాలు దీవించబడతాయి, మారితే మీకు నూతన భవిష్యత్తు లభిస్తుంది, మారితే మీ భవిష్యత్తును ఉజ్వలమితంగా దేవుడు దీవిస్తానని చెప్పంటున్నాడు. 128 కీర్తనలు ఎన్ని దీవులు అయితే ఉన్నాయో అటువంటి భయభక్తులు గల కుటుంబానికి అన్ని దీవులు ఇస్తానని చెప్పంటున్నాడు భగవంతుడు. మారుతాను ప్రభు, మాటివి ప్రభువుకి.
నేను మార్పు చెందుతున్న ప్రభు అని మాట ఇవ్వు దేవుడికి. మాట ఇస్తే దేవుడు నీ మీద జాలితో చూస్తాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసములను ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా ఉంటాను ఏది మరి మీతో ఉన్నారు. స్త్రీలను ఆశించిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి వాసన పడిన వారంగానే దేవరపల్లి గురు గ్రామాన్ని దీవించమని ఆశీర్వదించమని, ఈ శిలువ మార్గంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దీవించమని ఆశీర్వదించమని, ఎంతో నిష్ఠతో ఎంతో అంతఃకరణ శుద్ధితో క్రీస్తు ప్రభుని శిలువ మార్గంలో యెరూషలేము నగర పురవీధుల్లో మేము నడుస్తున్నామనేటువంటి భావంతో నడిచి వారందరినీ దీవించని ప్రార్థించాము. దయగల దేవుడు దేవరపల్లి గురు గ్రామాన్ని కూడా కారెను ప్రభువా నీదు రక్తము, ఈ పాపికై ఈ ద్రోహికై. సిలువలో నాకై మరణించితివి, నా కలుషమును బాపగా తుది శ్వాసను విడిచితివి. నా ప్రభువా నా దేవా నన్ను మన్నించుమా, నన్ను నీ ప్రేమతో క్షమించుమా. ముళ్ళ కిరీటము నీ శిరమునగాంచితిని, నా పాపముల భారమే నిన్ను బాధించెను, నా దోషములే నీ దేహమును చీల్చెను. నా ప్రభువా నా దేవా నన్ను మన్నించుమా, నన్ను నీ ప్రేమతో క్షమించుమా. రాతి హృదయమును తొలగించుమా, మాంసపు హృదయం దయచేయుమా, నీ ప్రేమలో నన్ను పవిత్రుని చేయుమా, నీ రక్తముతో నన్ను పవిత్రుని చేయుమా. నా ప్రభువా నా దేవా నన్ను మన్నించుమా, నన్ను నీ ప్రేమతో క్షమించుమా. నాకి కావలసిన మైనము మాకు చేయవద్దు, మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మాకు నిర్మించండి. మమ్ము శోధన ఏందో పరీక్ష ఎంత అనిశ్చయం మమ్మల్ని రక్షించండి. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదించిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమీపన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. లోకం రక్షించుటే యేసు ప్రభు దేవమైన కరుణ పెట్టిన వెనుక తమ
చేతులు చాచి మన రక్షణ కొరకు తమ పితకు తమ జీవమును బలిగా ఉపయోగిస్తున్నారని ధ్యానించుగాక. ఆ కిరాతకులు ఇనుప మనుల చేత వారి సేవకు అడ్డగొట్టి ఆ సేవను నాటి అవమానం గల ఆ మాను మీద వారిని మహా ఆవేదనతో నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అడ్డగొట్టి అనేక ఏనాటికి మిమ్మల్ని విడవకుండానట్లు నిరంతరము మీ పాదములను కాచుకొని చేయ నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిన్ను మనసుకు దుఃఖపడుచున్నాను. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరను గాక. దేవుడి వారి ప్రసాదము చేత నిండిన మరింపగారా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వాడు మీరే, మీ గర్భఫల ముందు చేసి ఆశీర్వదింపబడిన వాడు వగునే. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. 12వ స్థలం యేసుప్రభు స్నేహ మీద ముద్ర పొందుట. ఓ యేసుక్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. యేసుప్రభు 3 గంటల సేపు స్నేహ మీద మమ్మ వేదన పొందిన వెనుక ఉపరితలం వలన పీడింపబడి శరీర ప్రారంభ కృంగి తల వంచి మరణించిన ధ్యానించడము గాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు శ్రేయమాకును భక్తితో ముద్దుపెట్టుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణం నాకు రావాల్సి ఉండెను. ఆయనను మీ మరణము చేత నన్ను రక్షించుదిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధను పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదని నమ్ముచున్నాను. మీ పాదమును కౌగులించుకుని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులను అప్పగించుచున్నాను. ఆమె పాపమందు మనకి తండ్రి నా మోక్షం గాక, ఈ రాజు నాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరు గాక. దేవవారి ప్రసాదం చేత నేను మరి అమ్మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆసక్తిపడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేసి ఆసక్తిపడిన వారికి పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. స్వామి దగ్గర స్వామి విశ్వాస ఆత్మ సర్వేశ్వర కృప చేత సిలువ మీద నీ త్యాగము అద్భుతము. 5 గాయములలో నా రక్షణ కనబడెను. 7 వాక్యములలో నా జీవితం చెప్పితివి నా దేవ
మారెను. సమాధానం ఉంచుతాం. యేసుక్రీస్తుని మేము ఆరాధించి స్తోత్రం చేయించున్నాము. ప్రభు శరీరము దూస్తాం చేతకు శిశువు మోసుకొని పోవటను మీరు పరిశుద్ధి తల్లి వెంబడిపోయి ఆ తిరి శరీరము తానే సమాధిలో కొనపరుచుతారు. అది వెనుక వాళ్ళ సమాధి మోసి అందరూ వెళ్ళిపోవటం యోచించడం కాక మా రక్షకుడు యేసువ మీ మీద మోసిన రాత్రి ముట్టి చూచున్నాను. మీరు మూడవ నాడు జీవనట్టుగా నేర్చుకుని కదా ఈ ఉత్తాలను చూసి మేకాటున్న నేను మీతో ఎత్తాలని ఒకటకు మోక్షములందు సదా ముందుకోవడం ప్రేమించటకును నా తెలుగును పాలించండి. ఆమె పరమాత్మను మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. ప్రభు మీతో ఉన్నారు. శిలలో ఆశ్రదింపబడిన వారిని మీ గర్భఫలములు చేసి ఆశ్రదింపబడిన వారిని